వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బొత్స సత్యనారాయణ గారి గురించి చాలా వరకు మాట్లాడినప్పుడు చాలామంది రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక ఈ లడ్డు కల్తీకి సంబంధించిన దాంట్లో ఇందాపూర్ డైరీ అని హెరిటేజ్ అని చెప్పి తీసుకొచ్చి సరికొత్తగా ఇంకొక దీనికి తెరదీశారు. దాంట్లో భాగంగానే కేజీ నెయ్యి ధరంత, లీటర్ నెయ్యి ధరంత అన్న దాని మీద చెప్పుకుంటూ ఒక ప్రాపగండా చేస్తున్నారు. సోనాయ్ ఘీ manufactured by Indapur Dairy was supplied to Tirumala Tirupati Devasthanams at rupees 658 per kg. However, available invoices indicate that the same product was sold in the open market at around 560 rupees per liter. The people of the state deserve a clear ఇది అని చెప్పి దాని మీద చాలా ప్రాపగండా చేసుకుంటూ వస్తున్నారు. ఈ లెక్కలు ఏంటో ఎలాగా ఏంటి అనేటువంటిది, అంటే కేజీ ఏంటి, లీటర్ ఏంటి, దీనికి సంబంధించింది. ఈ టీటీడీ నెయ్యి టెండర్ ధరల మీదే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. కేజీ, లీటర్ ధరల లెక్కల విషయంలో తలెత్తిన ఈ వివాదం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఇంకా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ప్రస్తావించిన అంశాల మీద అధికారిక వర్గాలు, టెక్నికల్ వర్గాలు కూడా వివరణ ఇస్తున్నాయి. ప్రధానంగా బిల్లులో సూచించినటువంటిది లీటర్కి ధరేనని, కేజీ ధర కాదు అన్న వాదన ముందుకొస్తోంది. సో టెక్నికల్ డీటెయిల్స్ చూస్తే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందంటే, నెయ్యి సాంద్రత అంటే స్పెసిఫిక్ గ్రావిటీ నీటి కంటే తక్కువగా ఉంటుంది. సగటున నెయ్యి సాంద్రత సుమారు 0.905 గ్రామ్స్ పర్ ఎంఎల్ అని చెప్పి పరిగణిస్తారు. ఈ లెక్కన ఒక కేజీ నెయ్యి పరిమాణం సుమారు 1.11 లీటర్లకి సమానం అవుతుంది. వివాదానికి కారణమైనటువంటి బిల్లులో లీటర్ ధర 560 రూపాయలు జీఎస్టీ లేకుండా నమోదైంది. దీన్ని కేజీ పరిమాణంలోకి మారిస్తే సుమారు 621 రూపాయలు 60 పైసలు అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇక జీఎస్టీ అంశంలో కూడా చూస్తే టెండర్ ఖరారు చేసిన సమయంలో జీఎస్టీ 12%గా అమల్లో ఉంది. ఆ లెక్కన కేజీ ధర మీద జీఎస్టీ జోడిస్తే మొత్తం ధర 696 రూపాయలకు చేరుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ సేకరిస్తున్న నెయ్యి ధర కేజీకి 658గా ఉండడం మార్కెట్ ధరల కంటే తక్కువే అన్నటువంటి వాదన అధికార వర్గాల నుంచి వస్తున్నటువంటిది. ఈ ట్రాన్స్పోర్టు, ప్యాకేజింగు ఈ అంశాల వల్లే స్వల్పమైనటువంటి వ్యత్యాసం సహజం అని చెప్పి టెక్నికల్ డీటెయిల్స్. ఇదే సమయంలో నందిని డైరీ టెండర్ ప్రక్రియ మీద కూడా చర్చ జరుగుతోంది. గత టెండర్లలో నందిని డైరీ పలుమార్లు ఒప్పందాలు దక్కించుకున్నట్టు అధికార రికార్డులు సూచిస్తున్నాయి. మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ధరలు పెరిగిన సందర్భాలున్నాయని, వివిధ బోర్డు తీర్మానాల్లో ధరల మార్పులు నమోదైనట్లు సమాచారం అందిస్తున్నారు. అధికార వర్గాల వాదన ప్రకారం నెయ్యి ధరల నిర్ణయంలో మార్కెట్ పరిస్థితులు, పన్నులు, సరఫరా సామర్థ్యం ఈ అంశాలే కీలకమైనటువంటి ప్రభావం చూపిస్తాయని, అంతర్జాతీయ మార్కెట్ మార్పులు, పాల ఉత్పత్తుల వ్యయాలు, రవాణా ఖర్చులు కూడా ధరల మీద ప్రభావం చూపుతాయని చెప్పి నిపుణులు చెప్తున్నది. రాజకీయ అంశంగా ఈ విమర్శలు, ప్రతివిమర్శలు ఎక్కువ అవుతున్నప్పటికీ టెండర్ ధరల మీద ప్రశ్నలు లేవనెత్తుతుంటే మరోవైపు టెక్నికల్గా ఉన్నటువంటి లెక్కలు, పన్ను నిర్మాణం ఆధారంగా అధికార వర్గాలు తమ వాదనల్ని సమర్థించుకుంటున్నాయి. ఇక న్యాయ పరిపాలన ప్రక్రియల ద్వారా ఈ వివాదం మీద మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద టీటీడీ నెయ్యి టెండర్ వ్యవహారం కేవలం ధరల లెక్కలకే పరిమితం కాకుండా టెక్నికల్ వివరణలు, మార్కెట్ విశ్లేషణలు, రాజకీయ స్పందనలు వీటన్నిటి మధ్య కూడా కొనసాగుతున్న అంశంగా మారిపోయింది. ఇక భక్తుల విశ్వాసం, సంస్థ పారదర్శకత దృష్ట్యా చర్చకు ప్రాధాన్యం బాగా పెరిగింది. ఇందులో మరి బొత్స సత్యనారాయణ గారిని ఎక్కడ వీళ్ళు ఇచ్చేస్తున్నారు, ఎందుకని చెప్పి ఆయన్ని ముంచేస్తున్నారు అంటే, ఇగో ఈ టెక్నికల్ అంశాలన్నీ కూడా ఆయనకి తెలియనివ్వకుండా, అఫ్కోర్స్ ఆయనకి మరి చూసుకోలేదా తెలీదు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధికారిక ఖాతా ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా క్లియర్గా కేజీకి, లీటర్కి కనీసం తేడా తెలియకుండా ఏ విధంగా ఉన్నారా నాయన అని చెప్పి ఒక పక్కన విమర్శలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఈ మిగతావన్నీ కూడా పక్కన పెడితే 658 రూపాయలు ఎందుకయింది, జీఎస్టీ చేంజెస్ అనేవి ఎప్పటి నుంచి వచ్చాయి, జీఎస్టీ కలిపితే ఎంత అవుతుంది, జీఎస్టీ కలపకపోతే ఎంత అవుతుంది, ఈ వివరాలన్నీ కూడా తెలియకుండా ఏంటి మాటలు, ఎక్కడ పూర్తిగా దొరికిపోయిన తర్వాత కూడా తప్పు చేశాము అని చెప్పి పూర్తిగా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ చర్చలతోటే ముందుకు వెళ్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ మీద ఉన్న ఆరోపణ. అయితే ఇంత తప్పుడు ప్రచారం చేస్తున్నా, ఇంత తప్పు బయటపడినప్పటికీ కూడా చర్యలు తీసుకోవడానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది, ఎందుకని కీలకమైనటువంటి అరెస్టులు కూడా జరగడం లేదు, ఎందుకని చెప్పి ఎవరి మాటకి ప్రాధాన్యత ఇచ్చి వదిలేస్తున్నారు, కేవలం చర్చలకి మాత్రమే పరిమితం అవుతున్నారు అన్నటువంటి ఆరోపణ ప్రభుత్వం మీద ఉంది. ఎటు తిరిగి చివరాఖరికి మునిగిపోయేది ఎలా ఉందంటే భక్తుల మీదే. భక్తులు ఎన్ని చెప్పినా ఏం చేసినా వెళ్ళి నిర్ణయం తీసుకుని వాళ్ళని శిక్షించండి అయ్యా అంటే శిక్షించకుండా ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నారు అనేటువంటి అపప్రద ప్రభుత్వం మూట కట్టుకుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చూద్దాం, వైసీపీ వాళ్ళన్నా మారుతారా, లేదంటే కూటమి ప్రభుత్వం అన్నా మారుతుందా, లేదు తీసుకెళ్ళి మొత్తం అంతా భక్తులకే వదిలేస్తారా, చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.